అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? నేర పరిశోధన. శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడొకడు వచ్చాడు. అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యము ఆయనకు అన్నవస్త్రాలు పుష్కలంగా దొరకటమే కాక దానాలు, దక్షిణలు, సంభావనలు దొరుకుతూ ఉండేవి. ఒంటరివాడు కావటం చేత ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే 1000 బంగారు దీనారాలుగా నిల్వ చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతిపెట్టేశాడు. భార్యాబిడ్డలు, అన్నదమ్ములు, బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి. రోజూ ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవ్వరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఇలానే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దానినెవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తూ నగరంలోకి వచ్చి పడ్డాడు. కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవరికీ తెలియలేదు. నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి? నది దగ్గరకు వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వచ్చే రాజు ప్రసేనజిత్తు ఆత్మహత్య చేసుకోపోయే బ్రాహ్మణుణ్ణి చూసి విషయం తెలుసుకొని, ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటున్నావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించిన వాణ్ణి పట్టుకుంటాను, లేదా నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను. డబ్బు పాతిపెట్టిన చోటుకు గుర్తులేమైనా ఉన్నాయా అని అడిగాడు. మహాప్రభు, నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీరమొక్క ఒకటి గుర్తుండేది, ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు. అడవి బీరమొక్క ఎలా గుర్తవుతుంది? అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు. లేదు మహాప్రభు, ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీరమొక్క అన్నాడు బ్రాహ్మణుడు. అయితే నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని అడిగాడు రాజు. మహాప్రభు, నాకు తప్ప మరొక పిట్టకు తెలీదు. నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవ్వరూ చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది. ఆయన మంత్రిని పిలిపించి, మంత్రి, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. వెంటనే వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించండి అన్నాడు. త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి, ఏమయ్యా, నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఔషధం ఇచ్చావు, ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పిందంతా విని పంపివేయసాగాడు. అదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు. ఆఖరుకు ఒక వైద్యుడు, మహాప్రభు, మాతృదత్తుడనే వైశ్య శిఖామణికి అడవి బీరమొక్క రసం నిన్న వాడాను అన్నాడు. రాజు ఆసక్తితో, అలాగా, ఆ మొక్క ఎక్కడ దొరికింది అన్నాడు. అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు. అయితే ఆ సేవకుణ్ణి మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు. వైద్యుడి సేవకుడు రాగానే రాజు, ఒరే, నిన్న నువ్వు అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన 1000 దినారాలు ఏం చేశావు అన్నాడు. సేవకుడు తెల్లబోయి, మా ఇంట దాచాను మహారాజా అన్నాడు.
అవి ఫలానా బ్రాహ్మణుడివి, అతడికి అప్పగించు వెళ్ళు అన్నాడు రాజు. చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాణ్ణి గుర్తించాడో అర్థం కాలేదు. రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు. మహారాజా, మీరీ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు అన్నాడు మంత్రి. రాజు నవ్వి ఇలా వివరించాడు. దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టడానికి ఆలోచించాను. నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా. అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికి. ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్క లేదు. ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు. అవి నిజమేనని నాకు నమ్మకం కలిగింది. అదీ కాక ధనం కోసమే తవ్విన వాడెవడైనా ఆ బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు. అడవి బీర మొక్క కోసం తవ్వినవాడైతేనే మొక్కను ధనాన్ని కూడా తన వెంట తీసుకుపోవటం జరుగుతుంది. అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టం ఏమిటి మంత్రి? ఈ మాటలు విని ప్రసేనజిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.